స్ట్రైప్ని స్పాట్స్ ఆవేంద్రా ఇంకేం మామా నీ పెళ్లి సెట్ అయింది అంత బాగానే ఉంది కదా. అంత బాగానే ఉందా? ఏమైందిరా అయితే చెప్తేనే కదా తెలిసేది. ఏమైందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకే అర్థం అవ్వట్లేదురా. నిన్న నైట్ ఆఫీస్ నుంచి 11కి వెళ్ళిన ఇంటికి, లేట్ అయింది కొద్దిగా. దానికి కూడా ఆర్గ్యుమెంట్, దానికి కూడా గొడవలు. అసలు నాకు మాట్లాడడం లేదు దీని గురించి అసలుకి. అది చెప్తేనే కదా సరిగ్గా తెలిసేది ఏమైందో. ఏం చెప్పాలి మామ? నిన్న 3 o'clockకి పడుకున్నా. 3 o'clock కూడా పడుకోవద్దు, తొందరగా పడుకోవాలంట. నాకు మూవీ చూడాలని ఉన్నదిరా, దానికి కూడా తొందరగా పడుకోమంటున్నది. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్, ప్రతిదానికి గొడవ అంటే నాకు అది అర్థం అవ్వట్లేదు. నేను 3కి పడుకుంటేంది, 4కి పడుకుంటేంది, తనకెందుకు అసలుకి? ఇదంతా కాఫీ తాగుతున్నా. ఇంకేమైంది సాయి? సాయి, అరే థ్యాంక్స్ రా. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఏం చెప్పాలా మామ? నన్ను ఒకసారి కుక్ చేసుకుని వచ్చింది రా. రాయుడు మళ్ళీ మొదలుపెట్టి చెప్పింది నిన్నరా. సరే మరి ఫుడ్ కుక్ చేసుకుని వచ్చింది. ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్తా. తర్వాత మా కజిన్ కుక్ చేసుకుని ఒక రోజు ఫుడ్ తీసుకొని వస్తే కాల్లో ఎలా ఉందంటే కుక్ బాగుందని చెప్తా. దానికి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుందిరా, దానికి కూడా గొడవ. ఏందో అసలు నాకు అసలు అర్థం అవ్వట్లేదు. సర్లే టీ తాగు, చల్లారిపోతుంది. అంతే కదా, దట్స్ ఇట్. ఇంకేముంటాయి? ఇంకేముంటాయా? షాపింగ్కి తన ఫ్రెండ్స్తో వెళ్ళింది వాళ్ళు. తను 50 ఫొటోస్ రా, 50 ఫొటోస్ నాకు పంపించింది. అది నేను సెలెక్ట్ చేయాలంట. ఆ సెలెక్షన్ తను చేసుకోలేదా? ఇండిపెండెంట్ ఉమెనే కదరా మా అమ్మ తను. నేను ఎట్లా సెలెక్ట్ చేస్తా? నేను మీటింగ్ అటెంప్ట్ చేయాలా? ఫోటో సెలెక్ట్ చేసుకుంటూ కూర్చోవన్నా? వారం రోజులు రా, వారం రోజుల నుంచి అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి, ఆ ప్రాబ్లం అంటావు, ఈ ప్రాబ్లం అంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నేను ఏం చెప్పలేదు నీకు. పడుకోమంది టైంకి, అంతే. అరే నువ్వు లేటుగా వచ్చి లేటుగా పడుకుంటే నీ హెల్తే పోయేది. మీ అమ్మ నాన్న కూడా అదే కదా చెప్పేది. సరే పోనీ అది వదిలేసి, రెండోది ఏంటి? ఫుడ్. అరే ఆమెకు వంటలే రాదురా, అలాంటిది ఆమె వంట నేర్చుకుని పొద్దున్నే లేచి నీకు చేసి, అసలు ఎన్ని రెసిపీస్ చూసుంటే నీకు ఐడియా ఉందా? మీ కజిన్ తెచ్చింది బాగుంది అన్నావు. అరే ఆమెకు కొంచెం మంచిగా చెప్పాలరా. సరే పోనీ అది వదిలేసి, తర్వాత ఏంది? డ్రెస్ సెలెక్షన్. అరే ఆమె నేను పెళ్లి చేసుకుంటుంది మామ, నువ్వు పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ప్రతి విషయంలో నీ ఒపీనియన్ అడుగుతుంది, అంటే అంతమించి ఇంకేం లేదు అక్కడ. నువ్వు అది ఆలోచించకుండా ఆ ఇరిటేషను ఈ ఇరిటేషను ఎందుకు చెప్పు? ఒకసారి ఆలోచించరా, ఇదంతా ఆలోచించు ఒకసారి. ఫోన్ ఎత్తు వదినమ్మా అని. కానీ లైఫ్ సెట్ అయిపోయింది ఇక. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఇలా బండితో బయటకు వచ్చా. బంటి? సూపర్ రా బంటి. బంటి ఏమైంది? సూపర్. యాక్చువల్గా నాకు బంటి నచ్చడు. బంటి